హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖమ్మం మామిళ్ళగూడెం బైపాస్ రోడ్ అండి. ఇదంతా కూడా మేముండే ఏరియా. ఎక్కడో న్యూస్లో కానీ పేపర్లో కానీ ఎక్కడో జరిగిన వీడియోస్ మా కళ్ళకి మేము చూడడమే కానీ ఇలా మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి వర్షం బీభత్సం జరగడం ఇదే మొదటిసారి. ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి కూడా ఇంత బీభత్సం అయితే ఎప్పుడు చూడలేదండి. కరెంటు ట్రాన్స్ఫారం తోటి సహా అన్నీ మునిగిపోయిన దుస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇదంతా కూడా బైపాస్లో ఉన్న ఎఫ్సిఐ గూడెం ఉంది కదండి, అక్కడ ఇదంతా చూపిస్తూ ఉన్నాము. ఇంకా బ్రిడ్జి దగ్గరికి వెళ్తే మున్నేరు దగ్గరికి వెళ్తే ఇంకా బీభత్సమే అనమాట. ఇదంతా కూడా మామిళ్ళగూడెం ఏరియా అండి, మేము ఉండే ఇల్లు. అక్కడికి కూడా వర్షం నీళ్ళతోటి ఇలా బీభత్సం జరిగింది. అసలు చూడడానికైనా తినడానికైనా తిండి లేకునే పరిస్థితి వచ్చింది. అదే ఒక్కరోజు ఈ విధంగా ఉంది, కానీ ఇంకా 2-3 రోజులు కూడా ఇలానే ఉంటే కనీసం తినడానికి కూడా ఉండకపోయేది. ఇంత చుట్టూ నీళ్లున్నా కానీ తాగడానికి ఒక చుక్క నీళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చేసింది. ఇంత తక్కువ నీళ్ళలోనే ఇంత ఇబ్బంది పడ్డామంటే ఒక్కొక్కరి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. ఒక గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయి అలా మనమే ఇంత ఇబ్బంది పెడుతుంటే ఈ చిన్న చిన్న జీవులు చూడండి. ఇక్కడ ఎలక చూడండి, తనకు పిల్లల్ని చిన్న గూట్లోకి దాచుకుంటుంది. ఇలా ఎన్నో విషయాలు మనసుని కలసివేసి కళ్ళని కూడా మెరిపించే ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటే ఇంత ఆస్తుంది, ఇన్ని కోట్లు ఉన్నాయని అనుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి బీభత్సం చూసినప్పుడే ఎంత డబ్బు ఉన్నా ఎన్నున్నా కూడా వేస్ట్ అనిపిస్తుంది. సహాయం చేసే ఒక్క మనిషి ఉంటే చాలు అని ఆ డాబా పైన ఉండి చూస్తుంటే ఎంత మనసు కలిసివేసిందో. మేమున్న ఏరియా అయితే మామిళ్ళగూడెం ఖమ్మం, అది మున్నేరు నుంచి ఓ 2-3 కిలోమీటర్స్ దూరం ఉన్నా కూడా వాటర్ ఇంతవరకు వచ్చేసాయండి. ఇలా రావడం ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇదంతా బాగుంది, కానీ ఆ చివరి ఇంట్లో కొందరు అక్కడే ఉండిపోయారు. ఇంట్లోకి నీళ్ళంతా వచ్చేసాయి. ఎలా కాపాడాలా ఎలా అని అనుకుంటున్నాం. వాళ్ళ పేరెంట్స్ ఏమో వీడియో కాల్ చేసి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. కానీ మా చిన్న ఐడియాస్ తోటి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా చేశారో చూడండి. కాదు, దానికి తాడి కట్టి తమ్మని కట్టండి. మా వాళ్ళు చూడండి ఓన్గా ఎలా తయారు చేశారు. నీళ్ళలో వెళ్ళడానికి ఏ ఆయుధం మా దగ్గర లేదండి, పడవ కానీ బోటు ఇలాంటి ఏది. కానీ మా మనసులో ఐడియా ఉంటే చాలు అని అంటారు చూడండి. సిమెంట్ ప్లాస్టింగ్ చేసే పరంజి అంటారు చూడండి, దానికి వాటర్ క్యాన్స్ కట్టి ఇలా పెట్టారు. ఇది వాటర్లో వేసినా మంచిగా తేలుతుంది. బరువైన వస్తువులు అవన్నీ మోయడానికి కూడా ఈజీగా ఉంది. ఇవన్నీ కూడా ఈ బ్రదర్స్ అందరూ ప్రిపేర్ చేశారు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చేసుకున్నారండి. మనం సేఫ్గా ఉన్నామని అస్సలు ఆలోచించలేదు. మా వైపు వాళ్ళు చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. ఎంత మంచి హ్యాపీనెస్ ఇచ్చిందో. నిజంగానే కదా, మానవత్వం అంటే ఇదేనేమో. చాలా బాగా అనిపించింది. ఇలాంటి దుస్థితి అయితే ఎవ్వరికి రాకూడదండి. ఇంకా గంగమ్మ తల్లి కుదుట పడాలి. ఇంకా చాలు ఈ వర్షం. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా సేఫ్గా ఉండాలి. ఇంత బీభత్సం అయితే ఇంకెప్పటికీ జరగకూడదు. న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు వరద బీభత్సం గురించి ఎన్ని విషయాలు చెప్తూ ఉన్నారో. ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, రాకపోకలు లేక ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు, అవన్నీ చెప్తూ ఉంటే మనసుకి ఎంత బాధగా అనిపిస్తూ ఉందో. తినడానికి తిండి లేదు, చుట్టూ నీళ్ళు ఉన్నా కూడా తాగడానికి గుక్కెడు నీళ్ళు లేవు. ఇలాంటివి చెప్తూ ఉంటే తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీరు అలా జారిపోతున్నాయా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతనైనంత సహాయం తోటి వారికి చేయండి. మనకి అందరం మనమే తోడుగా ఉండాలి. నమస్తే.